ఇటీవల చిట్యాల మండలం అందుగుతండ గ్రామంలో మృతి చెందిన అంగన్వాడీ ఆయా కుటుంబానికి అంగన్వాడీ టీచర్లు నిత్యావసర సరుకులు అందించారు. అందుగుతండ గ్రామంలో గత 30 సంవత్సరాలుగా ఆయాగా పనిచేసిన బూక్య విమల మృతి చెందడంతో సిడిపిఓ ఆదేశాల మేరకు మృతి చెందిన ఆయా కుటుంబానికి అంగన్వాడీ టీచర్లు సిబ్బంది నిత్యావసర సరుకులు అందించారు. విమల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చనిపోయిన ఆయా కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని సూపర్వైజర్ జయప్రద అన్నారు. గత 30 సంవత్సరాల నుండి అంగన్వాడీ ఆయాగా విధులు నిర్వహించి 200 రూపాయలతో ఆమె ఉద్యోగ ప్రస్తావన మొదలయ్యి ఈరోజు 7,800 జీతంతో ఆమె అనుకోకుండా అనారోగ్య కారణం వల్ల 27వ తేదీ రోజు ఆమె మరణించడం జరిగింది. ఆ వార్తని విని మేమందరం కూడా మా డిపార్ట్మెంట్ ఎంతో బాధాకరమైన విషయము. మేము ఒక మంచి వ్యక్తిని మా నుండి కోల్పోయినామనే ఆలోచనతో ఆమె అంతిమ యాత్ర కోసం మా సిడిపిఓ గారు, ఇన్ఛార్జ్ డిడబ్ల్యూ గారు అప్పటికప్పుడు స్పందించి ఆమె దాన సంస్కరణల కోసం 10,000 రూపాయలను కూడా గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మా అంగన్వాడీ టీచర్స్ నైన్పాక సెక్టార్లో పనిచేసే 30 మంది అంగన్వాడీ టీచర్స్ ఒకరోజు మనము ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అంటే మనం అందరం కలిసి ఒకరోజు భోజనం ఆమెకు సంపూర్ణంగా ఆమె పేరు మీద ఆమె కుటుంబ సభ్యులకు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అందరం ఇక్కడికి హాజరై ఆమెకు సరిపోయే 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు అన్నీ కూడా ఈరోజు వంటకి ఏమేమి సామాన్లు పడతాయని ఒక 5,000 రూపాయలు విలువ చేసే సామాన్లన్నీ తెచ్చి ఆ కుటుంబ సభ్యులకు అప్పగించి ఆమె పేరు మీద ఒక 20-30 మందికి అయినా అన్నదానం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.